ఇంతకుముందు వీడియోలో మనం పైథాన్లో 76 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో 77th ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిక్యూట్ చేద్దాం. 77th ప్రోగ్రామ్ వచ్చేసరికి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్. మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి అంటాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎవ్రీథింగ్ విల్ బి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, క్లాస్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. ఈ వేరియబుల్స్ని మనం ఏమంటామంటే యాట్రిబ్యూట్స్ అనొచ్చు. అదేవిధంగా ఫంక్షన్స్ని మెథడ్స్ అని అంటాం. ఓకే, సో క్లాస్ అంటే కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ అనొచ్చు, లేకపోతే కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ అనొచ్చు. ఓకే, తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఈజ్ యాన్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. ఒక క్లాస్కి సంబంధించి ఒక ఇన్స్టాన్స్ని ఒక ఆబ్జెక్ట్ అనేసి అంటాం. ఓకే, అలాంటి ఆబ్జెక్ట్స్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వీ కెన్ క్రియేట్ ఫర్ ఏ క్లాస్. ఒక క్లాస్ సంబంధించి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మనం క్రియేట్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం క్లాస్ని డిఫైన్ చేయాలంటే క్లాస్ అని రాసి క్లాస్ నేమ్ రాసి కొలన్ పెట్టాలి. దాని కింద వేరియబుల్స్ తర్వాత ఫంక్షన్స్ని మనం రాస్తాము. రాసిన తర్వాత ఆ క్లాసుకు సంబంధించి ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ అనే క్లాసు పైన డిఫైన్ చేసాం మనం. క్లాస్ ఎంప్లాయీ x=20 y=25 అని ఇచ్చాను, 2 వేరియబుల్స్. అట్లానే డిస్ప్లే అనే ఫంక్షన్ కూడా రాశాను. ఓకే, ఫంక్షన్ ఎట్లా రాయాలంటే ఇట్లా DEF అని రాసి స్పేస్ ఇచ్చి ఫంక్షన్ నేమ్ రాయాలి. ఆర్గ్యుమెంట్స్ ఏం లేకపోతే సెల్ఫ్ అని రాయాలి. సెల్ఫ్ అని ఎందుకు రాస్తామంటే ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ నుంచి మనం ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆ ఫంక్షన్ లోపల మనం స్టేట్మెంట్ రాసాము. ఇక్కడ ఎంప్లాయీ అనే క్లాస్కి EMP అనే ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసాం. తర్వాత చూడండి, ఇక్కడ ప్రింట్ emp.x అంటే ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ నుంచి x అనే వేరియబుల్ని మనం యాక్సెస్ చేస్తున్నాం. సో దాని వాల్యూ ఎంత 20 ప్లస్ emp.y అంటే 25. 20 ప్లస్ 25 అంటే ఎంత ప్రింట్ అవుతుంది మనకి అవుట్పుట్లో 45 ప్రింట్ అవుతుంది. తర్వాత EMP అనే ఆబ్జెక్ట్ నుంచి డిస్ప్లే అనే ఫంక్షన్ని కాల్ చేసాం. కాల్ చేసినప్పుడు మనకి హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇది అవుట్పుట్గా మనకి వస్తుంది. సో మనం పైథాన్ ప్రోగ్రామ్స్ అన్నీ జూపిటర్ నోట్బుక్లో ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాం కదా. సో ఇక్కడ నేను కాపీ చేస్తున్నా, Ctrl+C. జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేశాను, ఇక్కడ Ctrl+V. ఓకే, ఇప్పుడు నేను Ctrl+Enter ప్రెస్ చేస్తున్నా. సో చూసారు, ఇక్కడ మనకి 45 అనేది వచ్చింది. తర్వాత హలో వరల్డ్ అనేసి మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీ అనేది క్లాస్, ఆ క్లాస్కి సంబంధించి ఇవేమో వేరియబుల్స్, తర్వాత ఈ డిస్ప్లే అనేదేమో ఫంక్షన్. ఓకే, ఈ వేరియబుల్స్ ఫంక్షన్స్ వీటన్నిటిని కలిపి ఏమంటామంటే ప్రాపర్టీస్ ఆఫ్ దట్ పర్టికులర్ క్లాస్ అనేసి అంటాం. సో ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ రాసి మనం పెరాన్సిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 78th ప్రోగ్రామ్ డిలీట్ ప్రాపర్టీస్ అండ్ ఆబ్జెక్ట్స్. అంటే మనం ఒక క్లాస్కి సంబంధించి వేరియబుల్స్ తర్వాత ఫంక్షన్స్ రాస్తామని చెప్పాం కదా, వాటిలో వేటినైనా సరే మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఎంప్లాయీ అనే క్లాస్ సంబంధించి x అనే వేరియబుల్ యొక్క వాల్యూ 20 అని తీసుకున్నా. అట్లానే డిస్ప్లే అనే ఫంక్షన్ కూడా నేను అక్కడ రాశాను. ఇక్కడ EMP అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. emp.xని ప్రింట్ చేశాను. తర్వాత emp.display అనే ఫంక్షన్ కూడా కాల్ చేశాను. ఇంతవరకు ఓకే. ఓకే, తర్వాత డెల్ అనే స్టేట్మెంట్ ఉపయోగించి emp.x అంటే x అనే వేరియబుల్ యొక్క వాల్యూని నేను డిలీట్ చేశాను. సో ఇప్పుడు మనకి ఆ x అనే వేరియబుల్ ఉండదు. నెక్స్ట్ emp.xని కనుక మనం ప్రింట్ చేద్దామని ట్రై చేస్తే
ఇట్ విల్ గివ్ ఎర్రర్ వస్తుంది మనకి. ఎందుకని ఆల్రెడీ మనం ఆ వేరియబుల్ యొక్క ఆ వేరియబుల్ని మనం డిలీట్ చేసేసాం కాబట్టి. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కంట్రోల్ సి. కంట్రోల్ వి. ఓకే, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, చూసారా? సో ప్రింట్ emp.x అన్నప్పుడు మనకి 20 అనేది ప్రింట్ అయింది. తర్వాత ప్రింట్ emp.display అన్నప్పుడు హలో వరల్డ్ అనేది డిస్ప్లే అయింది. ఇంతవరకు ఇబ్బంది ఏం లేదు. కానీ మనం ఎప్పుడైతే x అనే వేరియబుల్ని డిలీట్ చేసామో ఈ స్టేట్మెంట్ దగ్గర, నెక్స్ట్ x అనే వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేద్దాం ట్రై చేసినప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. చూసారా? అట్రిబ్యూట్ ఎర్రర్ అనేసి ఇక్కడ వచ్చింది. ఓకే, ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఎక్స్ అనే అట్రిబ్యూట్ లేదు ఇంకా, ఎందుకని ఇక్కడ మనం డిలీట్ చేసాం కాబట్టి. ఓకేనా? రైట్. సపోజ్ ఇక్కడ మనం డిలీట్ చేయకుండా మనం కనుక ప్రింట్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఎర్రర్ అనేది రాదు. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూసారా? సో ఫస్ట్ టైము 20 ప్రింట్ అయింది, నెక్స్ట్ హలో వరల్డ్ అని ప్రింట్ అయింది, నెక్స్ట్ మళ్ళీ emp.xని ప్రింట్ చేసినప్పుడు మళ్ళీ 20 ప్రింట్ అయింది. సో డిలీట్ చేసినప్పుడు మనం ప్రింట్ చేద్దాం ట్రై చేసాం ఇందాక, అందుకోసం మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం పైథాన్ ప్రోగ్రామింగ్లో ప్రాపర్టీస్ని డిలీట్ చేయొచ్చు. సిమిలర్లీ వీ కెన్ యూజ్ డెల్ emp టు డిలీట్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని కూడా మనం డిలీట్ చేయొచ్చు. emp అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కదా, ఆ ఆబ్జెక్ట్ని కూడా డెల్ emp అనే స్టేట్మెంట్ ద్వారా మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ డిలీట్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్స్. ఓకే, అది 78th ప్రోగ్రామ్. నెక్స్ట్ 79th ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం. కన్స్ట్రక్టర్స్. మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ జావాలో కన్స్ట్రక్టర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేమ్తో మనకి ఫంక్షన్ ఉంటుంది ఆ క్లాస్ లోపల, దాన్ని కన్స్ట్రక్టర్ అనేసి అంటాం. కానీ ఇక్కడ పైథాన్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఆ క్లాస్ నేమ్తో ఉండదు, ఇట్లా 2 అండర్స్కోర్స్ ఉంటాయి. ఇనిట్ అనే నేమ్ ఉంటుంది, మళ్ళీ 2 అండర్స్కోర్స్. ఓకే, దాని లోపల మనకి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది మన కన్స్ట్రక్టర్ అనేది. ఓకే, సో ఈ కన్స్ట్రక్టర్ మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. కంట్రోల్ సి. కంట్రోల్ వి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎంప్లాయీ అనే క్లాస్, దీని లోపల కన్స్ట్రక్టర్లో ఏం రాసామంటే 3 ఆర్గ్యుమెంట్స్. ఏంటి? సెల్ఫ్, అంటే ఏ ఆబ్జెక్ట్ నుంచి అయితే మనం కాల్ చేస్తామో ఆబ్జెక్ట్ సెల్ఫ్ అనేది, ఆబ్జెక్ట్ సంబంధించి ఐడి వాల్యూ, ఆబ్జెక్ట్ సంబంధించి నేమ్ అనే వాల్యూ పంపించినప్పుడు సెల్ఫ్ డాట్ ఐడి ఈక్వల్ టు ఐడి, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. ఓకే, తర్వాత ఇంకో ఫంక్షన్ రాసాం. ఏంటి? డిస్ప్లే అనే ఫంక్షన్. ఓకే, ఏం ఆర్గ్యుమెంట్స్ పంపినప్పుడు మనం సెల్ఫ్ అని రాస్తాం. ఓకే, డిస్ప్లేలో ఏం డిస్ప్లే చేసినప్పుడు ఏంటి? ఐడి సెల్ఫ్ డాట్ ఐడి, నేమ్ సెల్ఫ్ డాట్ నేమ్. ఓకే, ఇప్పుడు చూడండి, emp1 అనేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము ఎంప్లాయీ అనే క్లాస్ సంబంధించి 102, రవి. సో ఇక్కడ ఐడి అనేది ఏమవుతుంది? 102 అవుతుంది. నేమ్ అనేది ఏమవుతుంది? రవి. ఓకే, ఏ ఎంప్లాయీ సంబంధించి? ఎంప్లాయీ 1కి సంబంధించి. అట్లానే emp2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, దాంట్లో ఐడి 103, నేమ్ వచ్చేసరికి సుధీర్. ఇప్పుడు వాటిని ప్రింట్ చేసినప్పుడు ఏమొస్తుందో చూద్దాం. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూసారా? ఐడి 102, నేమ్ రవి. నెక్స్ట్ emp2 డాట్ డిస్ప్లే అన్నప్పుడు ఐడి 103, నేమ్ సుధీర్ అనేసి వచ్చింది. ఓకే, మెయిన్గా మనకి జావాకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, జావాలో కన్స్ట్రక్టర్ నేమును క్లాస్ నేమ్ సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి క్లాస్ నేమ్ వేరే ఉంటుంది, కన్స్ట్రక్టర్ నేమ్ వచ్చేసరికి 2 అండర్స్కోర్స్, ఇనిట్ 2 అండర్స్కోర్స్, ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో అది 79th ప్రోగ్రామ్. నెక్స్ట్ 80th ప్రోగ్రామ్.
ఎయిత్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే జనరల్గా ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఇంకో క్లాస్లో మనం యూజ్ చేసుకోవడం, దాన్ని ఇన్హెరిటెన్స్ అనేసి అంటాం. అంటే సబ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్తో పాటుగా సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా సబ్ క్లాస్కి వచ్చేస్తాయి. ఓకే, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ చూడండి, క్లాస్ ఏ అనేది ఒక క్లాసు, దాని లోపల ఏముంది, డెఫ్ డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ ఉంది. దాని లోపల ఏముంది, ప్రింట్ ఇన్ క్లాస్ ఏ. ఆ ఫంక్షన్లో ఏం రాస్తుంది, ఇన్ క్లాస్ ఏ అని రాస్తుంది. తర్వాత క్లాస్ బి బ్రాకెట్లో ఏ అని ఉంది. అంటే ఏంటంటే ఏ అనే క్లాస్ని బి అనే క్లాస్ ఎక్స్టెండ్ చేసుకుంది. అంటే ఏ అనేదేమో సూపర్ క్లాసు, బి అనేదేమో సబ్ క్లాసు. జనరల్గా మనం జావాలో అయితే ఎట్లా రాసేవాళ్ళం, క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అని రాసేవాళ్ళం కదా. ఈ పైథాన్లో వచ్చేసరికి క్లాస్ బి విత్ ఇన్ పారెంథసిస్ ఏ అని రాస్తాం. దీని లోపల ఏం ఫంక్షన్ ఉంది, గ్రీట్ అనే ఫంక్షన్ ఉంది. ఆ గ్రీట్ అనే ఫంక్షన్లో ఏం రాసాము, ప్రింట్ ఇన్ క్లాస్ బి. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం బి అనే క్లాస్కి, ఓబీజే ఈక్వల్ టు బి. ఓబీజే డాట్ డిస్ప్లే అన్నప్పుడు యాక్చువల్గా ఈ బీకి సంబంధించిన ఆబ్జెక్ట్ ఇది ఓబీజే అనేది. డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు బి అనే క్లాస్లో డిస్ప్లే ఫంక్షన్ ఉందా అని చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ బి అనే క్లాస్లో డిస్ప్లే అనేది ఉందా, లేదు, గ్రీట్ అనేది ఉంది, డిస్ప్లే అనేది లేదు. కానీ ఎప్పుడైతే ఏ అనే క్లాస్ని బి అనేది ఇన్హెరిట్ చేసుకుందో అప్పుడు ఏ అనే క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ కూడా బిలో ఉన్నట్టే. ఏలో ఏముంది, డిస్ప్లే అనేది ఉంది కదా, సో బిలో కూడా ఉన్నట్టే అది. అప్పుడు ఓబీజే డాట్ డిస్ప్లే అన్నప్పుడు డిస్ప్లే ఫంక్షన్ కాల్ అవుతుంది, ఇన్ క్లాస్ ఏ వస్తుంది. తర్వాత ఓబీజే డాట్ గ్రీట్ అన్నప్పుడు గ్రీట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది, ఇన్ క్లాస్ బి అనేసి వస్తుంది. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సరే, ఇన్ క్లాస్ ఏ, ఇన్ క్లాస్ బి అనేసి వచ్చింది. సో అది 80th ప్రోగ్రామ్. 81st ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే సేమ్ నేమ్ ఉన్న ఫంక్షను సూపర్ క్లాస్లో ఉంటుంది, సబ్ క్లాస్లో కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, క్లాస్ యానిమల్ అనే క్లాస్ సంబంధించి ఈట్ అనే ఫంక్షన్ ఉంది. దాని లోపల ఏం రాసాం, ఐ కెన్ ఈట్ అని రాసాం. అట్లనే డాగ్ అనే క్లాస్లో కూడా ఈట్ అనే ఫంక్షన్ ఉంది. దాని లోపల ఏం రాసాం, ఐ లైక్ టు ఈట్ బోన్స్ అని రాసాం. ఓకే, అయితే ఈ డాగ్ అనే క్లాస్ ఏ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంది, యానిమల్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంది. ఓకే, ఇప్పుడు స్నూపీ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం డాగ్ అనే క్లాస్కి. స్నూపీ డాట్ ఈట్ అన్నప్పుడు ఇక్కడున్న ఈట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుందా, ఇక్కడున్న ఈట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుందా అని కనుక మనం చూసుకుంటే, ఈ స్నూపీ అనేది ఏ క్లాస్ సంబంధించిన ఆబ్జెక్ట్, డాగ్ అనే క్లాస్ సంబంధించిన ఆబ్జెక్ట్. సో డాగ్ అనే క్లాస్లో ఉన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కనుక ఈట్ అనే ఫంక్షన్ లేకపోతే అప్పుడు యానిమల్లో ఉన్న ఫంక్షన్ కాల్ అయ్యేది. ఎందుకని, డాగ్ అనేది యానిమల్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి. కానీ ఇక్కడ ఫంక్షన్ ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఐ లైక్ టు ఈట్ బోన్స్ అని మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా, ఐ లైక్ టు ఈట్ బోన్స్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ 82 ప్రోగ్రామ్ చూద్దాం. సూపర్ అనే మెథడ్. ఓకే, ఇక్కడ యానిమల్ అనే క్లాస్ ఉంది, దాని లోపల ఈట్ అనే ఫంక్షన్ ఉంది. అట్లానే డాగ్ అనే క్లాస్ ఉంది, ఆ డాగ్ అనే క్లాస్ యానిమల్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంది, అంటే ఇన్హెరిట్ చేసుకుంది. దాని లోపల ఈట్ అనే ఫంక్షన్ ఉంది. అయితే ఇక్కడ ఈట్ అనే ఫంక్షన్లో ఏం రాసామని చూడండి, సూపర్ డాట్ ఈట్. అంటే మీనింగ్ ఏంటంటే దీని యొక్క సూపర్ క్లాస్లో ఉన్న ఈట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సూపర్ క్లాస్లో ఈట్ ఫంక్షన్లో ఏముంది, ఐ కెన్ ఈట్ అనేసి ఉంది. ఓకేనా, అది కాల్ అవుతుంది. తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఏం రాసాం ఈ ఫంక్షన్లో, ప్రింట్ ఐ లైక్ టు ఈట్ బోన్స్ ఉంది. కాబట్టి మనకి అవుట్పుట్లో ఏమొస్తుందంటే ఐ కెన్ ఈట్ అని వస్తుంది, ఐ లైక్ టు ఈట్ బోన్స్ అని కూడా వస్తుంది. ఇప్పుడు స్నూపీ అనే ఆబ్జెక్ట్ నుంచి ఈట్ అనే ఫంక్షన్ మనం కాల్ చేసినప్పుడు.
ఇది కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూసారా, ఐ కెన్ ఈట్, ఐ లైక్ టు ఈట్ బోన్స్ అనేసి మనకి వచ్చింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ 83 ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఓకే, ఆపరేటర్ ఓవర్లోడింగ్ జనరల్గా ఇక్కడ నేను తీసిన ఎగ్జాంపుల్ ప్లస్ అనే ఆపరేటర్ని ఓవర్లోడ్ చేయడం. ప్లస్ అనేది ఏం చేస్తాం, జనరల్గా మనం 2 ఇంటీజర్స్ని ప్లస్ చేస్తాం, లేకపోతే 2 ఫ్లోట్ నెంబర్స్ ప్లస్ చేస్తాం. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ మనం 2 రియల్ పార్ట్ అని ఇమాజినరీ పార్ట్ ఉండే కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, ఎక్స్ ప్లస్ ఐవై రూపంలో ఉంటుంది, అంటే మనకి ఏ ప్లస్ ఐబి అనే రూపంలో ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఐవై అని తీసుకుంటే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి రియల్ పార్ట్ ఏమో ఏ ప్లస్ ఎక్స్ అని వస్తుంది, తర్వాత ఇమాజినరీ పార్ట్ వచ్చేసరికి బి ప్లస్ వై అని వస్తుంది. ఓకేనా, ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు. ఓకే, సో ఇక్కడ మనం ప్లస్ అనేది నార్మల్ ఆపరేటర్ని ఇక్కడ 2 నెంబర్స్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ఎడిషన్గా మనం తీసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి అక్కడ ప్లస్ అనే ఆపరేటర్ని ఓవర్లోడింగ్ చేసినట్టు. ఇక్కడ చూడండి, కాంప్లెక్స్ అనే ఒక క్లాస్, దాని లోపల ఒక కన్స్ట్రక్టర్. ఓకేనా, కన్స్ట్రక్టర్ లోపల సెల్ఫ్, రియల్ అనే ఒక ఆర్గ్యుమెంట్, ఇమాజినరీ అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఓకే, సో సెల్ఫ్ డాట్ రియల్ ఈక్వల్ టు మనం పంపించిన రియల్ నెంబరు, సెల్ఫ్ డాట్ ఇమేజ్ ఈక్వల్ టు ఇమాజినరీ నెంబర్ తీసుకుంటుంది. అట్లనే ఇక్కడ యాడ్ అనేసి ఒక ఫంక్షన్ మనం రాసాం. ఓకే, సెల్ఫ్ కామా అదర్. సెల్ఫ్ అంటే మనం ఏ ఆబ్జెక్ట్ నుంచి ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నామో అది సెల్ఫ్. అదర్ అంటే ఏ ఆబ్జెక్ట్కి మనం యాడ్ చేద్దాం అనుకుంటున్నాం అది. ఓకే, ఏమి రిటర్న్ చేస్తుందంటే సెల్ఫ్ డాట్ రియల్ పార్ట్ ప్లస్ అదర్ డాట్ రియల్ పార్ట్. అంటే ఏ ఆబ్జెక్ట్ నుంచి నువ్వు కాల్ చేస్తున్నావో దాంట్లో ఉన్న రియల్ పార్ట్, ఏ కాంప్లెక్స్ నెంబర్ నువ్వు యాడ్ చేద్దాం అనుకుంటున్నావో దాంట్లో ఉన్న రియల్ పార్ట్, అదొకటి. తర్వాత సెల్ఫ్ డాట్ ఇమాజినరీ పార్ట్, అదర్ డాట్ ఇమాజినరీ పార్ట్. ఓకే, ఇక్కడ ఇది బై మిస్టేక్ పడింది, అది తీసేసిన, అది అవసరం లేదు మనకి. నెక్స్ట్ OBJ1 అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు. సో కాంప్లెక్స్ ఆఫ్ 1, 2. సో ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి 1, ఇమాజినరీ పార్ట్ 2. అట్లానే సెకండ్ ఆబ్జెక్ట్ OBJ2 కాంప్లెక్స్ ఆఫ్ 3, 4. రియల్ పార్ట్ 3, ఇమాజినరీ పార్ట్ 4. ఈ రెండింటిని ఇప్పుడు మనం యాడ్ చేసి OBJ3 అనే ఆబ్జెక్ట్లో పెడుతున్నాము. పెట్టినప్పుడు ఏమవుతుంది, మనం ఈ ప్లస్ అనేది ఎడిషన్ ఆపరేటర్. ఓకేనా, ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ సంబంధించిన ఎడిషన్ ఆపరేటర్ వచ్చేసరికి ఇది కాల్ అవుతుంది. ఇది కాల్ అయ్యి ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ 2. దాని మీనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ 1 అనే ఆబ్జెక్ట్ నుంచి డాట్ యాడ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది, బ్రాకెట్లో ఆబ్జెక్ట్ 2 అనే ఆర్గ్యుమెంట్. అంటే ఇక్కడ సెల్ఫ్ అనేదేమో ఆబ్జెక్ట్ 1, అదర్ అనేదేమో ఆబ్జెక్ట్ 2. సో రెండిట్లో ఉన్న రియల్ పార్ట్స్ యాడ్ అవుతున్నాయి, తర్వాత రెండిట్లో ఉన్న ఇమాజినరీ పార్ట్స్ కూడా యాడ్ అవుతున్నాయి. యాడ్ అయ్యి మనకి ఆబ్జెక్ట్ 3 అనేది ప్రింట్ అవుతుంది. సో 1 + 3 అంటే 4 వస్తుంది ఇక్కడ, తర్వాత 2 + 4 అంటే 6 అనేది కూడా వస్తుంది. ఓకే, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. Ctrl+C, Ctrl+V, Ctrl+Enter. చూసారా 4, 6 వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను 5 ఇస్తున్నా, ఇక్కడ నేను 7 ఇస్తున్నా, అప్పుడు ఏమొస్తుంది 5 + 3 అంటే 8, 7 + 4 అంటే 11. Ctrl+Enter ప్రెస్ చేస్తున్నా, చూసారా 8, 11 అనేసి వచ్చింది అవుట్పుట్ మనకి. ఓకే, ఇది ఆపరేటర్ ఓవర్లోడింగ్, అంటే ప్లస్ అనే ఆపరేటర్ మనం ఓవర్లోడ్ చేసాం. నెక్స్ట్ 84 కంపారిజన్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. కంపారిజన్ అంటే ఏంటి, లెస్ దానా, గ్రేటర్ దానా, ఈక్వల్ టు అని కంపేర్ చేస్తాం కదా. సో అది ఆ ఆపరేటర్ని ఏ విధంగా ఓవర్లోడ్ చేస్తామని చూడండి. ఇక్కడ పర్సన్ అనే ఒక క్లాసు, దాని లోపల నేము, ఏజ్ అనే ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నాము.
సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ ఏజ్. ఓకే, ఇక్కడ ఎల్టీ, ఇది ఎల్టీ అంటే లెస్ దాన్ అనేదాన్ని ఇక్కడ మనం ఎప్పుడైతే లెస్ దాన్ అని ఇచ్చామో ఎల్టీ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. సో దాంట్లో ఏం చెక్ చేస్తుంది, సెల్ఫ్ డాట్ ఏజ్ అనేది లెస్ దాన్ అదర్ డాట్ ఏజ్, అంటే ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ ద్వారా నువ్వు కాల్ చేస్తున్నావు దాంట్లో ఉన్న ఏజ్, ఏ ఆబ్జెక్ట్ నువ్వు ఆర్గ్యుమెంట్గా పంపించావో దాంట్లో ఉన్న ఏజ్, ఆ రెండు కంపేర్ చేస్తుంది ఇక్కడ. లెస్ దాన్ అయితే అప్పుడు మనకి ట్రూ అనే వాల్యూ రిటర్న్ అవుతుంది, కాకపోతే ఫాల్స్. ఓకే, ఇక్కడ చూడండి, పర్సన్ రవి 32. సో ఇక్కడ ఏజ్ ఎంత తీసుకుంటుంది, 32. అట్లనే పర్సన్ సోము 35. సో సోము యొక్క ఏజ్ ఎంత తీసుకుంటుంది, 35. ఇక్కడ చూడండి, ప్రింట్ P1 లెస్ దాన్ P2. సో లెస్ దాన్ అనగానే ఈ ఫంక్షన్ కాల్ అయ్యి P1 అంటే ఫస్ట్ దాంట్లో ఉన్న ఏజ్ ఎంత, 32 లెస్ దాన్ 35. కాబట్టి ఏం ప్రింట్ అయింది మనకి, ట్రూ అనే వాల్యూ ప్రింట్ అయింది ఇక్కడ, ట్రూ అనే వాల్యూ. ఓకే, ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సరే, ఫస్ట్ది ట్రూ, నెక్స్ట్ ఫాల్స్ వచ్చింది. P1 గ్రేటర్ దాన్ P2 అని ఇచ్చాం కదా, సో 32 గ్రేటర్ దాన్ 35 కాదు కదా, సో అది మనకి ఫాల్స్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం కంపారిజన్ ఆపరేటర్ని కూడా ఓవర్లోడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా లెస్ దానే ఇస్తాం, కానీ ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది అంటే ఇక్కడ 2_ LT 2_ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 85th ప్రోగ్రామ్ వచ్చేసరికి జనరేటర్స్లో ఏంటంటే ఇక్కడ చూడండి, సింపుల్ జనరేటర్ అనే ఒక ఫంక్షను. ఓకే, ఈల్డ్ 1, ఈల్డ్ 2, ఈల్డ్ 3. అంటే ఫస్ట్ టైం ఆ జనరేటర్ ఏం జనరేట్ చేస్తుంది, 1 అనే వాల్యూని జనరేట్ చేస్తుంది, తర్వాత 2, తర్వాత 3 అనే వాల్యూని. ఓకే, ఇక్కడ చూడండి, రిజల్ట్ ఈక్వల్ సింపుల్ జనరేటర్ అంటే ఈ 1, 2, 3 అనే వాల్యూస్ ఈ రిజల్ట్ అనేసి ఒక అరే వేరియబుల్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఫర్ వాల్యూ ఇన్ రిజల్ట్. ఓకే, ఆ అరే వేరియబుల్లో ఒక్కొక్క వాల్యూని రీడ్ చేసి ఏ ఆర్గ్యుమెంట్లో ఉంటుంది, వాల్యూ అనే వేరియబుల్లో ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం, ప్రింట్ వాల్యూ. సో ఫస్ట్ టైం ఏమొస్తుంది, 1 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామ్ కాపీ చేస్తున్నా. ఓకే, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సరే, 1, 2, 3 మనం ఇక్కడ ఏ వాల్యూస్ జనరేట్ కావాలనుకుంటే ఆ వాల్యూస్, సపోజ్ ఇక్కడ నేను 11 ఇచ్చా, 22 ఇచ్చా, 33 అని ఇచ్చా అనుకోండి, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయగానే 11, 22, 33 అని వస్తాయి. సపోజ్ ఇక్కడ నేను ఎక్స్, తర్వాత ఇక్కడ వై, ఇక్కడ నేను జెడ్ అని ఇచ్చాను అనుకోండి, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఆ ఎక్స్, వై, జెడ్ యొక్క వాల్యూస్ లేవు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. అదే ఆ వాల్యూస్ మనం ఇక్కడ ఇచ్చామనుకోండి, సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 34, వై ఈక్వల్ టు 45, జెడ్ ఈక్వల్ టు 56 అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, సో ఆ ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ జనరేట్ అయ్యి ఆ వాల్యూస్ మనకి ప్రింట్ అయినాయి ఇక్కడ 34, 45, 56 అనేది. ఓకే, ఈ విధంగా మనం పైథాన్ ప్రోగ్రాంలో జనరేటర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 86th ప్రోగ్రామ్ వచ్చేసరికి ఏంటంటే డిస్ప్లే జనరేటెడ్ వాల్యూస్ యూజింగ్ నెక్స్ట్ అనే ఫంక్షన్ ఉపయోగించి వాల్యూస్ని ఏ విధంగా జనరేట్ చేసి వాటిని డిస్ప్లే చేస్తామని. ఓకే, ఇంతవరకు సేమ్ మనకి రిజల్ట్ ఈక్వల్ సింపుల్ జనరేటర్. ఓకే, ఇందాకేమో వాటిని ఆ రిజల్ట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని మనం ప్రింట్ చేయడానికి ఫర్ లూప్ ఉపయోగించాం. ఫర్ వాల్యూ ఇన్ రిజల్ట్ అని రాసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ రిజల్ట్. అంటే రిజల్ట్ అనే దాంట్లో నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది, 1 ప్రింట్ అయింది. మళ్ళీ ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ రిజల్ట్, నెక్స్ట్ ఏముంది, 2 ఉంది, 2 ప్రింట్ అయింది. 3 ఉంది, 3 ప్రింట్ అయింది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఎంటర్. ఓకే, 1, 2, 3 అనేసి వచ్చాయి. ఓకే, సపోజ్ ఇందాక మనం XYZ వాల్యూస్ ఇచ్చాం కదా,
కాబట్టి ఆ XYZ వాల్యూస్ ఇక్కడ తీసుకుంటుంది. ఓకే, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసా, చూసారా 34, 45, 56. ఇందాక మనం ఇచ్చాం కదా X వాల్యూ 34, Y వాల్యూ 45, Z వాల్యూ 56 అని ఇచ్చాం కదా, ఆ వాల్యూస్ జనరేట్ అయ్యి మనకి ప్రింట్ అవుతున్నాయి. ఓకే, అది 86 ప్రోగ్రామ్. ఓకే, జనరేటర్స్లో లాస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి డిస్ప్లే స్క్వేర్స్ యూజింగ్ జనరేటర్ ఉపయోగించి మనం స్క్వేర్స్ని ఏ విధంగా డిస్ప్లే చేయాలో చూద్దాం. ఓకేనా, సో ముందు ఈ ఫంక్షన్ని, ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఈ ప్రోగ్రాంలో చూడండి, స్క్వేర్స్ అండర్స్కోర్ జనరేటర్ అనే ఫంక్షను, దానికి ఆర్గ్యుమెంట్ n అనే ఆర్గ్యుమెంట్ని, ఓకే, ఫర్ లూప్లో ఫర్ ఐ వాల్యూ ఎక్కడి నుంచి ఎంత వరకు రేంజ్ ఆఫ్ ఏదైనా ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే 0 దగ్గర నుంచి ఆ ముందు నెంబర్ వరకు అనేసి మీనింగ్. ఓకేనా, సపోజ్ రేంజ్ ఆఫ్ 7 అని ఇచ్చామంటే 0 దగ్గర నుంచి 6 వరకు అని. అట్లనే ఇక్కడ రేంజ్ ఆఫ్ n+1 అన్నాడంటే 0 దగ్గర నుంచి n వరకు అని. ఓకేనా, ఈల్డ్ i స్టార్ i అంటే i² వాల్యూ ప్రింట్ అవుతుంది. ఆ రిజల్ట్ ఈక్వల్ టు స్క్వేర్స్ అండర్స్కోర్ జనరేటర్ ఆఫ్ 4. ఓకే, n వాల్యూ ఎంత పంపించాం ఇప్పుడు మనం 4 అని పంపించాం. సో ఇక్కడ i ఇన్ రేంజ్ ఆఫ్ 4+1 అంటే 5. రేంజ్ ఆఫ్ 5 అంటే మీనింగ్ ఏంటి, 0 దగ్గర నుంచి 4 వరకు. ఓకేనా, సో i ఇంటూ i, ఫస్ట్ టైం 0 తీసుకున్నప్పుడు 0 ఇంటూ 0 వస్తుంది. నెక్స్ట్ 1 తీసుకున్నప్పుడు 1, 2 తీసుకున్నప్పుడు 4 వస్తుంది, 3 తీసుకున్నప్పుడు 9 వస్తుంది, 4 తీసుకున్నప్పుడు 16 వస్తుంది. ఓకేనా, సో ఆ వాల్యూస్ అన్నిటినీ ప్రింట్ చేశాడు ఇక్కడ. ఓకే, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, చూసారా 0, 1, 4, 9, 16. ఓకేనా, వాటి మధ్య మనం ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ స్పేస్ రావడం కోసం ఇది పెట్టామన్నమాట. ఓకే, సపోజ్ ఇక్కడ మనం 6 ఇచ్చామనుకోండి, 5² వరకు వస్తుంది, అంటే కంట్రోల్ ఎంటర్. ఓకే, 6 ఇస్తే మనకి 6+1 అంటే 7 కదా, సో 0 నుంచి 6 వరకు అంటే 6² వరకు మనకి ఇక్కడ వస్తుంది, 36 వరకు వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను 3 ఇచ్చాను అనుకోండి, అప్పుడు 3+1 అంటే 4 అంటే 0 నుంచి 3² వరకు వస్తుంది. సరే, 0 నుంచి 3² వరకు వచ్చింది. ఓకే, సో ఈ విధంగా జనరేటర్స్ ఉపయోగించి మనం స్క్వేర్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం 88th ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ.